శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శోభయాత్ర పెద్దపల్లి జిల్లా మినీ ట్యాంక్ బండ్ కవచరబావి వరద ప్రారంభమై జెండా చౌరస్తా అయ్యప్ప టెంపుల్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భగవద్గీత ప్రచారకులు రాధా మనోహర్ దాస్ హాజరయ్యారు. ఈ శోభయాత్రలో బీజేపీ నాయకులు, ఏబీవీపీ కార్యకర్తలు, వివిధ హిందూ సంఘాలు, హనుమాన్ మాలదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ, మనమంతా హిందువులమని, మన దేశ ఐక్యత కోసం పోరాటం చేయాలని సూచించారు. భారతదేశాన్ని విమర్శించే వారికి మన దేశంలో ఉండే నైతిక హక్కు లేదని ఉద్ఘాటించారు. ఈ శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ ప్రతిష్ట బందోబస్తుని ఏర్పాటు చేశారు. కళ్ళు లేనివాడు దాన్ని గుర్తు పెట్టుకుంటే ఆ పాటని రాసుకుని మనం పాడడం జరిగింది. ఒక్క చరణం చెప్పేసాక మనం ముందుకెళ్దాం. ఒకసారి చెప్పండి అందరూ. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. వేష భాషలు, రూపురేఖలు, మత భేదాలెన్నున్నా, మన గతమంతా ఒకటేనన్నా. మన దేవాలయాలు ఆక్రమించడానికి, మన భూముల్ని, మన పొలాల్ని, స్థలాల్ని కబ్జా చేయడానికి వాడుకున్న వంకర చట్టం కొంకెరలు తీసి కొమ్ములు విరిచి, ఇది హిందుస్థాన్, ఇది హిందుస్థాన్, ఇది హిందుస్థాన్ అనే విషయాన్ని మళ్ళీ గుర్తు చేశారు. ఒక్కసారి చెప్పండి. ఎవడైనా నేను ఈ దేశంలో ఉన్నప్పటికీ వేరే దేశాన్ని పొగుడుతాను, వేరే దేశానికి చేయి కొడతాను అని ఎవడైనా ఉంటే వాడికి చెప్పండి, ఒరేయ్ నువ్వు కూడా మాకే పుట్టావు, మీ అమ్మ చాలా మంచిది, మీ ఇంటికి అరబ్బోడో బ్రిటిషోడో రాలేదు. మీ అందరికి తెలుసు కదా. ఇక్కడ ఎవడనుకున్నావురా పులి అనగానే వాడు ఏం చెప్తాడు, ఏరా